నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని స్పష్టం. నీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన కమిటీలకు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి అభినందన. రైతుల సంక్షేమానికి కృషి చేయాలంటూ పిలుపు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కు సాదర స్వాగతం. కాకినాడ వరకు భారీ ర్యాలీగా ఊరేగింపు. టీడీపీ నేత బడ్డా నాగరాజు హత్యాయత్నాన్ని భగ్నం చేసిన పలాస పోలీసులు. హత్యకు కుట్ర పడిన ముఠా అరెస్టు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మంత్రి అచ్చెన్నాయుడు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ కేడర్ను జైల్లో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారని, అయితే తాము కక్ష సాధింపు విధానాన్ని వీడినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా రైతులను మాయ చేశారని, సొంత పత్రికల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మేలు చేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తూ మభ్యపెట్టారంటూ మండిపడ్డారు. జగన్ 5 ఏళ్లలో 13 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సక్రమంగా డబ్బు చెల్లించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో 4 గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బు జమ చేస్తున్నట్టు తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నానని చెప్పి ఒక పాపం పత్రికలో ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి రైతులకి మభ్యపెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అసత్యాలు, అబద్దాలని తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా సరే వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదు. 5 సంవత్సరాలు ఎటువంటి అబద్దాలు చెప్పారు, ఎటువంటి అసత్యాలు చెప్పారు, ఈ 6 మాసాలు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయింది. చాలా సార్లు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే రొటీన్ గా పాలన జరిగిపోతుంది. స్వాతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంకొక ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా చూడలేదు. సమస్యలంటే ఏదో 1-2 సమస్యలైతే గాడిలో పెట్టి ముందుకెళ్ళొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు, చెప్పలేనటువంటి సమస్యలు క్రియేట్ చేశారు. మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అధికారుల్ని అస్తవ్యస్తం చేశారు. ఈ రాష్ట్రంలో అన్నింటికీ మించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో చేయనటువంటి అప్పు గత 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇన్ని సమస్యలు ఈ ప్రభుత్వానికి వచ్చాయి. రైతాంగానికి నేను స్పష్టంగా మాటిస్తున్నాను, రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొని రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నారు. ఈ రోజు గతంలో మీరు చూశారు, రైతు భరోసా కేంద్రం అని చెప్పి ధాన్యం కొని రైతులకు ఎన్ని అవస్థలు పెట్టారంటే, రైతు ధాన్యం అమ్మితే 6 మాసాల వరకు డబ్బులు పడేవి కాదు. మీరు రైతులే, కానీ ఒక్కరు ఈ రోజు ఆ రకంగా మాట్లాడడం లేదు. గత ప్రభుత్వం ధాన్యం కొని 1600 కోట్ల రూపాయలు 1600 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టింది. మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి 1600 కోట్లు బకాయిలు రైతాంగానికి తీర్చడమే కాకుండా ధాన్యాన్ని నిమిషాల మీద కొంటున్నాం. కొన్న తరువాత 48 గంటల సమయం పెట్టాం, కానీ 4 గంటల్లోనే రైతు అకౌంట్ లో డబ్బులేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్న రైతుల ధర్నా అన్నారు. దేని గురించి ధర్నా?
రేపు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటున్నావు. దేని గురించి ఫీజు రీఎంబర్స్మెంట్ ధర్నా? 5 సంవత్సరాలు ఉంచావా? 6,000 కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయావు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశావు. ఎక్కడైనా సరే ఉందా? నాడు నేడు అని చెప్పి 5 కోట్ల రూపాయలు దిగమింగావు. ఒక పాఠశాలకి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టావు. జ్ఞానం ఉందా? తెలివి ఉందా? డబ్బు ఖర్చు పెట్టావు, పాఠశాలకు రంగులేసావు, 3వ రోజే పాఠశాల ఎత్తేసావు. ఇదే నీ విధానం? ఎవరి డబ్బు ఇది? దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. నాడు నేడు మీద విద్యా వ్యవస్థను మొత్తం మళ్ళీ నాకు తెలియదు మొన్నటి వరకు, ఇప్పుడు తెలిసింది 1-2 తరగతులకు ఒక స్కూల్ అట, 3 నుంచి 8 వరకు ఒక స్కూల్ అట, 8 నుంచి 12 వరకు ఒక స్కూల్ అట, 12 నుంచి కాలేజీకి ఒక స్కూల్ అట. ఎక్కడైనా ఉందా ఈ విధానం? దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? 117 జీవో తెచ్చి మొత్తం స్కూళ్ళన్నీ ఎత్తేసావు. ఆ ఎత్తేసిన వాడు మళ్ళీ నాడు నేడు అని ఎందుకు పనులు చేయాలి? నువ్వు స్కూల్ ఎత్తేస్తావని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ 4,000 5,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్ రిపేర్ చేశావు, రంగులేసావు. ఇప్పుడు ఆ స్కూల్లో గ్రామాలకు వెళ్తే గాజులు ఉన్నాయి, పాలగూళ్ళు ఉన్నాయి, ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇదే నీ విధానం? మళ్ళీ 117 రద్దు చేస్తున్నాం. పాత విధానాన్ని జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన కమిటీని నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన గొబ్బల మర్రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీలను చిన్నచూపు చూశారని, ఈ నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ మేరకు సహకరించిన బొమ్మిడి నాయకర్కు టీడీపీ బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొబ్బల నాగరాజు, మామిడిశెట్టి సత్యనారాయణ, కడలి మోహన్, కడలి చిట్టిబాబు, తంగేళ్ల నాగేశ్వరరావు, గొబ్బల వీరస్వామి, శెట్టిబళజ, యువసేన, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక అధికార పార్టీలో ఉన్నా నేను ఒక వ్యక్తిని నమ్మి, ఒక పార్టీని నమ్మి నా వంతు ప్రయత్నంగా ఒక నాయకుడైన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నా. కళ్యాణ్ గారికి ఇష్టపూరితమైన నాయకుడు, ఒక స్థానిక గౌరవ శాసనసభ్యులు బొమ్మిడికి నాయుడికయ్య గారి ఆధ్వర్యంలో నేను 2022లో నేను ఈ పార్టీలో సభ్యత్వం తీసుకుని రావడం జరిగింది. 2022 నుంచి కూడా జనసేన పార్టీ నాతో ఎంతో అనుబంధంగా ఏర్పడి వారికి జనసేన నాయకులతోనూ ఎంతో సంఘీభావంగా తిరుగుతూ పార్టీ విజయానికి నా వంతు కృషి చేస్తూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శెట్టిబల్జ గౌడ సంబంధించినటువంటి అందరి నాయకులతో కలుపుకోరుతనంతో ఈ పార్టీ యొక్క విజయానికి నా వంతు నేను కృషి చేసి ఉన్నాను. నమ్మి వచ్చిన నాకు ఏమి ఆశించినప్పుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి నాకు ఎంత గొప్ప అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాయకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మా నియోజకవర్గ కూటమి నాయకులు పొత్తిరి రామరాజు గారు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నమ్మిన వ్యక్తులకు అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ అని ప్రజలకు గుర్తించే విధంగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని తలవంచుకుని పార్టీ విజయానికి నన్ను నమ్ముకుని నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి రైతుకి అండగా నిలబడుతూ నా యొక్క మంచిదనాన్నే కానివ్వండి, అనుభవాన్నే కానివ్వండి, పూర్తిగా వారికి విశ్వాసపాత్రుడిగా ఉండి ప్రతి రైతుకి అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీని గుర్తించి ఈ కూటమి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వైస్ చైర్మన్ గా ఇచ్చిన మా గొబ్బల మహారాజు గారికి ఇచ్చారు. మొగల్తూరు మండలం నీటి సంఘం అధ్యక్షుడిగా నాకు ఇచ్చారు. మాకు ఎంతో ఆనందదాయకం. మాకు సహకరించినటువంటి రామరాజు గారికి, మా ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే మా జడ్పీటీసీ గారు గొబ్బల నాగరాజు గారికి, అలాగే మా మామిడిశెట్టి సత్యనారాయణ గారికి, మా కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మాకు ఇచ్చినటువంటి ఈ పదవీ కాలం అందరికీ సంపూర్ణంగా నీళ్లు కాడ కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా అందరికీ సంపూర్ణ సహకారాలు అందిస్తామని మేమంతా కూడా మహారాజు గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఇతర సంఘాలు అవనివ్వండి, అందరం కూడా చక్కగా పార్టీకి మంచి పేరు తెచ్చి మంచి అభివృద్ధిలో నడుపుతామని మేమంతా కూడా ఎవ్వరము కూడా ఎన్నితిరక్కకుండా చక్కగా చేస్తామని మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఎంపీ సానా సతీష్ కాకినాడకు వచ్చారు. ఈ మేరకు రాజమండ్రి ఎయిర్పోర్టులో అభిమానులు, నాయకులు ఎంపీ సానా సతీష్ కు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి రాజానగరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, కత్తిపూడి, పిఠాపురం మీదుగా కాకినాడకు కార్లలో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఎంపీగా కాకినాడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గతంలో ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశానని, టీడీపీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి తానే ఓ నిదర్శనమని అన్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు కూచిపూడిలో జరిగిన కృష్ణా పశ్చిమ డెల్టా సిస్టమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. కేడబ్ల్యూడీ సంఘం చైర్మన్ గా పి మురళీధర్, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్ సునీల్ చౌదరికి అభినందనలు తెలిపారు. శివారు భూములకు సైతం సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని రంగాలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయని అన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కాబడిన మురళీధరరావు గారికి, వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడిన సునీల్ చౌదరి గారికి, అధికారులకు, ముఖ్యంగా డీసీ ప్రెసిడెంట్లకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే అందరూ డీసీ ప్రెసిడెంట్లు వచ్చి యునానిమస్గా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎన్నుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి అది సంకేతం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను మురళీధరరావు గారు, సునీల్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ముఖ్య భూమిక వహిస్తూ పార్టీ బలోపేతానికి కష్టాల్లో కానివ్వండి, లేకపోతే అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి, పార్టీని బలోపేతం చేయటానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల్లో పార్టీ గెలుపులకు కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇంకా వేరే గారు ఇటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జిల్లా మంత్రులు అందరం కూడా కలిసి వీరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వాళ్ళకి రాలేదంటే వారు దీనికి అర్హులు కాదని కాదు. ఈ పదవుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎంత అర్హులు, పార్టీ బలోపేతం కోసం కానివ్వండి, ప్రజా జీవితంలో కానివ్వండి, ఎప్పటి నుంచో ఉన్న కొన్ని ఇందాక చెప్పినట్లు అనేక ఈక్వేషన్స్ పరిశీలించి మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిసి మరి వీరిని నిర్ధారించారని చెప్పేసి మనం చేస్తాను ఉంటామని చెప్పేసి అందరూ కూడా మనకు గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా వారికి కూడా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తగు సమయంలో తగిన రీతిలో వారిని కూడా గౌరవిస్తారని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో ఏకగ్రీవంగా జరిగినాయి. ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. కానీ సాగునీటి వ్యవస్థ అనేది అందరికీ కూడా బ్రెడ్ అండ్ బటర్. కొన్ని లక్షల మంది రైతాంగం ఈ వ్యవస్థ మీద ఆధారపడి వారి కుటుంబాలు ఆధారపడిన విషయాన్ని, అంతేకాకుండా ఏ రంగం క్రియేట్ చేయనంత ఉపాధిని ఈ వ్యవసాయ రంగం అందిస్తుంది సమాజానికి. కాలువలు కానివ్వండి, పూడికలు తీయటం కానివ్వండి, లేకపోతే ఇంకా వాటి లైనింగ్లు కానివ్వండి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంఘాలు మళ్ళీ పునర్జీవింపు చేయటం మూలంగా, ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని ఆలోచన చేసినా కూడా క్షేత్రస్థాయిలో ఎఫెక్టివ్ మానిటరింగ్ లేకపోతే అది కొంత వెనుకబడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.